హలో, నేను డాక్టర్ శివాని పైనేని, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇవాళ మనం హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే మనకి చాలా కామన్గా తెలుసు, హార్ట్ అటాక్స్ అవి వస్తూ ఉంటాయి. బట్ దీనికి మెయిన్ కారణం ఏంటి, దానికి అది రాకుండా అవాయిడ్ చేయాలంటే మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అసలు హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది, ఎప్పుడైతే మనము హార్ట్ ఎందుకు అవసరం, మనకి హార్ట్లో నుంచి బ్లడ్ అన్ని ఆర్గన్స్కి పంప్ అవుతుంది, దాని ద్వారా ఆక్సిజన్ కానివ్వండి, మన న్యూట్రియంట్స్ కానివ్వండి, అన్ని మిగిలిన ఆర్గన్స్ అన్నిటికీ మనం సప్లై చేస్తుంది హార్ట్. అలాగే హార్ట్ సరిగ్గా పనిచేయాలంటే దానికి వెళ్ళే బ్లడ్ వెజల్స్ కూడా, దాని నుంచి బయటికి వెళ్ళే బ్లడ్ వెజల్స్ కావచ్చు, దాని లోపలికి వచ్చే బ్లడ్ వెజల్స్ కావచ్చు, అవి క్లియర్గా ఉండాలి. సో ఎప్పుడైతే ఈ హార్ట్ నుంచి వెళ్ళే బ్లడ్ వెజల్స్, హార్ట్ లోపలికి వచ్చే బ్లడ్ వెజల్స్లో ఎప్పుడైతే బ్లాక్స్ వస్తాయో, ఎప్పుడైతే క్లాట్స్ ఫామ్ అవుతాయో, అట్లాంటప్పుడు ఆ బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకి హార్ట్ అటాక్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్, డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, ఇవి మూడు గనక ఉంటే హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అన్నిటికన్నా. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. సో బట్ మూడు ఒకేసారి ఉంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు అవుతుంది? బ్లడ్ షుగర్ ఎక్కువ అయితే అగైన్ బ్లడ్ వెజల్స్లో షుగర్ ఫ్లో అవ్వడం వల్ల ప్లేక్స్ ఫామ్ అవుతాయి. దాని మీద బీపీ కూడా ఎక్కువగా ఉందనుకోండి, యాజ్ ఇట్ ఈస్ డయాబెటీస్ వచ్చినప్పుడు బీపీ కూడా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఈ బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉండడం వలన మనకి ఈ ప్లేక్స్ ఫామ్ అవడం వలన బ్లడ్ వెజల్స్ యొక్క ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో అవి తగ్గిపోతుంది. అండ్ బ్లడ్ ఫ్లో అవ్వాలంటే ప్రెషర్ ఎక్కువ అవసరం పడుతుంది. సో దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో కొలెస్ట్రాల్ అంటామా, మన సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్, బీపీకైనా, షుగర్కైనా, కొలెస్ట్రాల్కైనా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటే. అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానివ్వండి, వీటి వల్ల. సో ఎప్పుడైతే ఇవి మూడు ఉంటాయో, ఈ మూడిటి వలన ఈ షుగర్ వలన ప్లాక్ ఫామ్ అవుతుంది. ఆ ప్లాక్ మీద మనకి ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంది, దాని మీద ప్లేట్లెట్స్ ఇవన్నీ కలిపి క్లాట్ ఫామ్ అవుతుంది. ఈ క్లాట్ ఫామ్ అయినప్పుడు ఆ బ్లడ్ వెజల్ బ్లాక్ అవుతుంది. ఆ బ్లడ్ వెజల్ బ్లాక్ అయితే హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అలాంటప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. సో ఎప్పుడు కూడా మనము హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి, హార్ట్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అని అంటే మనం షుగర్ కంట్రోల్లో ఉండాలి, బీపీ కంట్రోల్లో ఉండాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలి, అండ్ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటే, స్ట్రెస్ హార్మోన్స్ కంట్రోల్లో ఉంటే కూడా మనకి హార్ట్ హెల్తీగా ఉంటుంది. సో ఈ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలి అని అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఫస్ట్, షుగర్ కంట్రోల్లో ఉండాలి అని అంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఉన్న ఆహారము తక్కువగా తీసుకోవాలి. రెండోది, ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో షుగర్ కంట్రోల్లో ఉండాలి అని అంటే కార్బ్స్ తక్కువగా తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువగా ఉండాలి. అలాగే బీపీ కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి? బీపీ కంట్రోల్లో ఉండాలంటే ఉప్పు శాతం తగ్గించుకోవాలి. మనం తినే ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి. మూడోది, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలి అని అంటే ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ తక్కువగా తీసుకోవాలి. వీటన్నిటితో పాటు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి మూడు కంట్రోల్లో ఉండాలి అని అంటే మన డైట్లో ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి ఫైబర్. పీచు పదార్థం ఎక్కువగా మనం తీసుకుంటే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. సో వీటితో పాటు మన ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ 1/2 hour to 40 minutes ఆఫ్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మన బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ అంటే ఏం తీసుకోకూడదు? మన ధాన్యాలు, ఈ రైస్ కానివ్వండి, గోధుమలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, చిరుధాన్యాలు కానివ్వండి, వీటిని తక్కువగా తీసుకోవాలి. అలాగే మైదాతో చేసే వస్తువులు కానివ్వండి, ఈ మన బయట దొరికే ఈ జంక్ ఫుడ్, ఎస్పెషల్లీ మైదా, మన బిస్కెట్లు కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, మనకి బేకరీలో దొరికే ఫుడ్ ఏదైనా కానీ, కేక్లు ఇట్లాంటివి, అలాగే మనకి బయట దొరికే స్నాక్స్, పానీపూరీలు, సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు, అండ్ అలాగే చైనీస్ ఫుడ్, నూడిల్స్, ఇట్లాంటి వాటి అన్నిట్లోని మనకి మైదా ఉంటుంది. సో ఇందులో ఉట్టి కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. రెండోది, బీపీ కంట్రోల్లో ఉండాలంటే ఉప్పు తగ్గించుకోవాలి. ఉప్పు అంటే యాజ్ ఇట్ ఈస్ మనం కూరల్లో వేసేటప్పుడు ఉప్పు తక్కువగా వాడుకోవాలి. అండ్ పెరుగు, మజ్జిగ తీసుకునేటప్పుడు ఉప్పు లేకుండా తీసుకోవాలి. బట్ మనకి తెలియకుండా మన బాడీలోకి
సాల్ట్ అనేది వెళ్తుంది. అది ఎలాగా అంటారా, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఇన్స్టెంట్ ఫుడ్స్, వీటన్నిటిలోని ఉప్పు శాతం ప్రిజర్వేటివ్ కింద ఉప్పు యాడ్ చేస్తారు. సో ఎప్పుడూ కూడా మనం ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రోజన్ ఫుడ్ మనం డీప్ ఫ్రీజర్లో పెట్టి అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని ఇట్లాంటి చేసే ఫుడ్స్ కానివ్వండి, మనకి రెడీగా ప్యాకెటెడ్ ఫుడ్స్ కానివ్వండి, అలాగే ఇన్స్టెంట్ ఫుడ్స్ లైక్ మ్యాగీ ఇట్లాంటివి కానీ, ఇన్స్టెంట్ నూడిల్స్ ఇట్లాంటివి కానివ్వండి, ఇట్లాంటివి వాటిల్లో ఎక్కువగా ఉప్పు ఉంటుంది. సో ఈ ఉప్పుతో పాటు ఈ ఫుడ్స్లో ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. లైక్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో, రెడీ టు ఈట్ ఫుడ్స్లో, ఫ్రోజన్ ఫుడ్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి సాల్ట్ ఎక్కువగా ఎందులో ఉంటుంది అని అంటే, మన సౌత్ ఇండియన్స్ కానివ్వండి, ఇండియన్స్లో వాడే పికిల్స్, ఆవకాయలు, ఊరగాయలు, వీటిల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. సో ఇవి ఒక్కటే కాకుండా అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు అంటాం, ఇట్లాంటి వాటిల్లో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. సో పికిల్స్ కానివ్వండి, అప్పడాలు, వడియాలు కానివ్వండి, ఇట్లాంటివి తగ్గించుకోవాలి. సో ఇవి మనకి తెలియకుండా మన బాడీలోకి ఉప్పు వెళ్తుందంటే దానికి మెయిన్ రీజన్ బయట నుంచి మనం తెచ్చుకునే ప్యాకెటెడ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్. సో ఇవి అవాయిడ్ చేయాలి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఫ్యాట్ తగ్గించుకోవాలి. ఫ్యాట్ అంటే ఏంటి, నూనె కావచ్చు, నెయ్యి కావచ్చు, వెన్న కావచ్చు, వీటన్నిటిని ఏ నూనె వాడుకున్నా ఎప్పుడు కూడా తక్కువగా వాడుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు కూడా మనం నూనె మార్చుకుంటూ వాడుకుంటే మంచిది. ఎందుకంటే ఒక్కొక్క నూనెలో ఒక్కొక్క న్యూట్రియంట్ ఉంటుంది. గ్రౌండ్నట్ ఆయిల్లో ఒకలా ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్లో ఒకలా ఉంటుంది, రైస్ బ్రాన్లో ఒకలా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటే మంచిది. ఏ ఆయిల్ వాడుకున్నా కూడా ఆయిల్ తక్కువగా వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వెన్న కానివ్వండి, నెయ్యి కానివ్వండి, ఇవి కూడా తక్కువగా వాడుకోవాలి. అగైన్ పచ్చళ్ళలో కూడా నూనె చాలా ఎక్కువగా ఉంటుంది. సో పచ్చళ్ళు కొలెస్ట్రాల్కి కూడా మంచిది కాదు. అలాగే డీప్ ఫ్రైస్, నూనెలో వేయించినవి, అప్పడాలు, వడియాలు కావచ్చు, ఇట్లాంటి మన పిండి వంటలు కావచ్చు, ఈ బజ్జీలు, బోండాలు కావచ్చు, ఇవి కూడా నూనె ఎక్కువగా ఉంటుంది. సో ఇవి అవాయిడ్ చేయాలి. నెయ్యి, వెన్న వాడుకున్నా కూడా తక్కువగా వాడుకుంటే మంచిది. సో ఈ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. సో ఈ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలి అని అంటే మన లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఫుడ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్, స్లీప్, డ్రింకింగ్ హ్యాబిట్స్, స్మోకింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కంట్రోల్లో ఉంటే మన షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. హార్ట్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.